మేడ్చల్ జిల్లా కాప్రాలో పారిశుద్ధ్య కార్మికులు సమస్యలతో అల్లాడుతున్నారు. కాప్రా జీహెచ్ఎంసీ పరిధి నుండి చెత్త డంపింగ్ ఆపాలని ఎంత మొరపెట్టుకున్నా వినిపించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ చెత్త డంపింగ్ చేస్తున్నామని, ఇప్పుడు ఇక్కడ డంపింగ్ చేయవదని చెప్పడంతో ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. కరోనా సమయంలో ఎన్నో సేవలు చేస్తామని గుర్తు చేశారు. గత 4 రోజుల నుండి ఇంటి యాజమాన్లు చెత్త తీసుకువెళ్లాలని తమపై ఒత్తిడికి గురిచేస్తున్నారని వాపోయారు. కొంతమంది బడాబాబులు వెనుక ఉండి నడిపిస్తూ ముమ్మలకు ఇక్కడ చెత్త వేయకుండా అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. కాప్రా 1, 2, 3 సర్కిల్ నుంచి సడన్ గా డంప్ ఆపడం జరిగింది. గతంలో మాజీ మేయర్ బొంతురామోహన్ ఉన్నప్పుడు మేయర్గా ఉన్నప్పుడు ఈ స్థలం కేటాయించడం జరిగింది. ఆ తర్వాత ఇంతకుముందు ఎక్కడ పోయినా ఇంతకుముందు చెత్తకు పోయింది. గత ప్రభుత్వం ఉన్నప్పుడు అందరినీ రిక్వెస్ట్ చేసి అందరిని అడుగుతుంటే చేస్తుంటే పలానా దగ్గర మన షాకెట్ కాడ డంపింగ్స్ పెట్టారు, ఏర్పాటు చేశారు. గత ప్రభుత్వం మేము తెచ్చుకొని పోసుకుంటాం చేసుకుంటే వచ్చినాం. ఇప్పటికి 12-13 సంవత్సరాలు లేకపోతే వచ్చినాము. మేము ఒకటి మన గీతా మేడము, ఇంకా ఆయన పురుషోత్తము డంప్ యార్డుని ఇవాళ ఆపివేయడం జరిగింది. గత ప్రభుత్వం మేయర్ బొంతురామోహన్ గారు ఈ స్థలం కేటాయించి ఆటోలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ పాయింట్ చూపెట్టినాక కానించి కూడా ఈయన పోసుకోవడం జరుగుతుంది. ఈ తర్వాత ఇన్నోళ్ళు అందరూ వచ్చి అబ్జెక్షన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే రాంకి వాళ్ళ సంస్థలతో పెద్ద బండ్లు 30 టన్నులు 40 టన్నులు ఏవైతే పెద్ద బండ్లు ఉన్నాయో అవి వచ్చి ఇక్కడ కింద పోయడం వల్లనే ఇష్యూ అవుతుంది. స్వచ్ఛ ఆటోలతో ఇష్యూ కాదు. ఇది ఏమున్నా సరే పెద్ద బండ్లు పోయడం వల్లనే ఇష్యూ అయిపోతుంది. చిన్న బండ్లతో ఇష్యూలో మేము డబ్బాలలో పోసుకుంటాం. గత 12-15 సంవత్సరాల నుంచి నీట్గా ఉంది. ఎన్నెలేని సమస్య వీళ్ళు కింద పోయడం వల్లనే ఇదంతా సమస్య లేచి వచ్చింది. ఇది అధికారులు కానీ ఎవరైనా కానీ కమిషనర్ కానీ దీనికి స్పందించాలి. తొందరగా వచ్చి డంప్ యార్డ్కి వచ్చి ఇప్పుడు కాప్రా సంబంధించిన కమిషనరు, డిప్యూటీ కమిషనర్ వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళు వచ్చి ల్యాండ్ సర్కిల్ దేని గురించి ఆపేది ఆ సమస్య అని చెప్పి డంపింగ్ ఇదే కావాలి మాకు. ఎప్పటికైనా ఈ డంపింగ్ కావాలి. ఏదైనా చూపిస్తే మాకు దూరం అయితే లాంగ్ అవుతుంది. ఇప్పుడు చూపించడానికి మేము ఎటు 2-3 కిలోమీటర్లు పోవడానికి మాకు ఇబ్బంది అవుతుంది.